తండ్రి అయినటువంటి దేవుడు మానవులను తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన కుమారులుగా భూమి మీద తన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి మానవులను దేవుని రాజ్య కుమారులుగా స్థాపన చేశాడు. ఇది చాలా ముఖ్యం. మానవుడు దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించడానికి లోకము సృష్టించబడింది. అయితే దురదృష్టవశాత్తు మానవుడు జీవాధిపతి అయిన తండ్రి అయిన దేవుడి నుంచి తప్పించబడి స్వచిత్తముతో భూమి మీద స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రికి దగ్గరగా వెళ్లి జీవము పొందుకోవలసినటువంటి మానవులు స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకుని చివరకు మానవుడు మరణానికి దాసుడుగా చేయబడ్డాడు. చివరకు మరణిస్తున్నాడు. ఇలాంటి మరణ స్థితిలో ఉన్నటువంటి మానవులను తిరిగి మళ్ళీ జీవం వైపు తీసుకురావడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి విమోచకుడిగా వచ్చాడు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచబడిన వారికి జీవము అనుగ్రహించబడుతుంది. మానవుడికి జీవం అనుగ్రహించబడుతుంది. లోకంలో ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానవుడు మరణించక తప్పదు. కాబట్టి మరణించబడినటువంటి ఈ మానవులు తిరిగి జీవింప చేయబడాలి అంటే దేవుడైన జీవాధిపతి అయిన తండ్రి దగ్గరికి రావాలి. ఆ జీవాధిపతి అయిన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి విమోచకుడిగా వచ్చాడు. ఈ సత్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.